హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈ రోజు నేను కాజా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దానికి కావాల్సినవి ఒక కప్పు మైదా, ఒక కప్పు షుగర్, సేమ్ క్వాంటిటీ కప్స్ అనమాట అండి. అలాగే ఒక స్పూన్ తేనె అనమాట అండి. పంచదార అనేది గడ్డలు లేకుండా ఉండడం కోసం ఒక స్పూన్ తేనె వేస్తాను పాకంలో. అలాగే నెయ్యి అండి, నెయ్యి సరిపడా. అలాగే ఒక టేబుల్ స్పూన్ సోడా అనమాట అండి, వంట సోడా. అలాగే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ అండి కొద్దిగా. అలాగే ఇది 2 ఇలాచీ ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇగోండి, ముందుగా ఒక బౌల్ తీసుకుని ఈ మైదా వేసుకోవాలండి. ఈ గిన్నెలో వేసుకుని కొద్దిగా వంట సోడా అండి, అలాగే కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పిండి అనేది ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా నొక్కుంటే ఇలా ఉండవ్వాలన్నమాట అండి. ఇలా ఉండవుతే ఇది కరెక్ట్గా ఉన్నట్టు, నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్టండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. కొద్దిగా పోసుకోవాలండి. ఒక్కసారి వాటర్ అనేది మనం మిక్స్ చేయకూడదు. చాలా గట్టిగా కలుపుకోవాలండి. చపాతీ పిండిలాగా లూజుగా కలపకూడదు, చాలా గట్టిగా కలపాలండి. మైదా కదా, మనం కొంచెం పిండిని రెస్ట్ ఇస్తాం కదండి ఒక పావు గంట. అప్పుడు పిండి అనేది కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని గట్టిగానే కలుపుకోవాలండి. ఇదిగోండి, పిండి అనేది ఇలా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా చేసుకుని కొంచెం పైన నెయ్యి అనేది రాసుకోవాలన్నమాట అండి. ఈ నెయ్యి రాసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇది మూత పెట్టుకుని పక్కన పెట్టేద్దామండి. పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. వేసుకుని గిన్నె పెట్టుకుని షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకున్నాక కప్పు మైదాకి కప్పు షుగర్ అనమాట అండి. సేమ్ అదే కప్పు క్వాంటిటీతో వాటర్ పోసుకోవాలన్నమాట. ఇంకోండి, 1 కప్పు వాటర్ పోస్తున్నాను. ఇదే కప్పుతో వాటర్ పోసుకోవాలన్నమాట, 1 కప్పు వాటర్. పంచదార అనేది పాకం పట్టుకోవచ్చండి, పిండిలోగా నాంతా ఉంటుంది. మనం లేత తీగ పాకు పట్టుకుంటే సరిపోద్దండి. అది ఎలాగో మీకు చూపిస్తాను ఎలా పట్టుకోవాలో. ఇవ్వండి, పాకం అనేది మనం చెక్ చేసుకుందామండి. ఇప్పుడు చూడండి పాకం అనేది ఇలా తీగ పాకం ఇలా తీగలా రావాలన్నమాట. ఇదిగోండి, ఇలా తీగలా రావాలి. అప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని పంచదార అనేది గడ్డలు లేకుండా అలా లిక్విడ్ లాగానే ఉంటుందండి. 1 స్పూన్ హనీ వేస్తున్నాను, తేనె. ఈ తేనె వేయడం వల్ల ఏమవుతుందంటే అండి, పంచదార అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇలాచీ కూడా వేసేసుకుని మనం స్టవ్ ఆపేసి నెక్స్ట్ చూద్దామండి. ఇదిగోండి, మూత తీసి ఇప్పుడు చపాతీ అనేది చేద్దామండి. పిండి ఇలా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చపాతీలా ఒత్తుకోవచ్చండి. ఇలా మనం చపాతీలా చేసుకోవాలండి. దీన్ని పల్చగా అనేది ఒత్తుకోవాలన్నమాట అండి. మనం చాలా పల్చగా ఒత్తుకోవాలి. మనం పల్చగా ఎంత పెద్దగా ఉతుకోవాలంటే అంత పెద్దగా, ఎంత అయితే వస్తుందో అండి చపాతీ అంతే పొడవుగా పెద్దగా చేసుకోవాలన్నమాట అండి. మనం చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా మనం ఇలా ఒత్తుకుంటూ వెళ్ళిపోవాలి ఎంతకంట. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది రాసుకోవాలండి. మనం ఈ చివర్లో కట్ చేసుకోవాలి సమానంగా.
కొంచెం పిండి వేసుకుని అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని టైట్గా రోల్ చేసుకుంటూ వెళ్ళాలండి. చాలా టైట్గా చెయ్యాలి. దీనిపైన పిండి వేసుకోవాలండి. మళ్ళా పిండిని ఇలా అప్లై చేసుకుంటూ ఈ రోలింగ్ చేసిన దాని మీద కూడా పిండి చల్లుకుంటూ మనం టైట్గా ఒత్తుకోవాలండి. చూడండి ఇలా ఒత్తుకోవాలి. ఇవ్వండి ఇలా ఒత్తుకుంటూ ఇలా పిండి చల్లుకుంటూ అండి. మళ్ళా కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుని ఇదంతా ఇలా అప్లై చేసుకోవాలి. మొత్తం అప్లై చేసుకుని మళ్ళీ పిండి అనేది చల్లుకోవాలన్నమాట అండి. కంపల్సరీ ఇది మాత్రం కంపల్సరీ చేయాలండి. ఇలా పిండి ఒత్తుకుంటూ ఇలా నెయ్యి వేసుకుంటూ ఇలా టైట్గా చుట్టుకెళ్ళాలండి. ఈ రోలింగ్ చేసిన దాని మీద కూడా మనం పిండి వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి అన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను. మీరు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలండి. టైట్గా చుట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి ఈ కాజా అనేది మీకు పొరలు పొరలుగా వస్తుంది అనమాట. ఇవ్వండి మధ్యలో ఈ కట్ చేసి పెట్టాను కదండి, ఇవి కూడా పెట్టేసుకుని టైట్గా రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అండి. చివరిలో కొంచెం వాటర్ ఇలా ఇలా ఇది ఎడ్జెస్కి చివరి ఎడ్జెస్కి ఇలా కొంచెం తడుపుకోవాలన్నమాట అండి. అప్పుడు దీనికి అంటుకుపోద్ది. ఒకసారి మొత్తం కూడా మనం ఇలా ఇలా అనుకోవాలండి దీన్ని. అప్పుడు పొరలు అనేవి బాగా వస్తాయి. ఇలా సాగినట్టుగా చేసుకోవాలి మనం చేతితో రోలింగ్. అప్పుడు పొరలు అనేవి లోన టైట్ అవుతాయి అనమాట అండి. అంతే అండి. ఇలా అనుకున్నాక ఇలా చేసుకుని మనం 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట అండి ఇవన్నీ కూడా. ఇదిగోండి అన్ని పొరలు పొరలుగా ఎలా వచ్చాయో చూడండి. దీన్ని మనం ఇలా చేసుకుంటే చూడండి కాజా షేప్లు ఎంత బాగా వచ్చాయో. మనం అన్నీ కూడా ఇలా నొక్కుకోవాలండి. ఒకసారి ఇలా చేసుకోవాలి. అంతే అండి. అన్నీ కూడా ఇలా చేసుకోవడమే. ఇవ్వండి మొత్తం కాజాలన్నీ ఇలా చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఇవ్వండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ పోసానండి. ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు ఇవి ఫ్రై చేసుకోవచ్చండి కాజాలు అనేవి. లో ఫ్లేమ్ కి హై ఫ్లేమ్ కి మీడియం ఫ్లేమ్ లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే లోన
లోపల కాజా అనేది కుక్ అవుదనమాట. అందుకని లో ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో ఉండగానే ఇంకా ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు వేసేస్తున్నాను ఒకటి. బాగా హీట్ అవ్వకూడదు అనమాట అండి. ఆయిల్ అనేది హీట్ అయితే మాడిపోయి లోపల అనేది కుక్ అవుతూ ఇవి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. అవే ఫ్రై అయ్యాక పైకి వస్తాయి. చూడండి ఏగిన కాజాల్లా పైకి వచ్చేస్తుంది. మనం గరిటప్పటి వరకు కూడా అందులో పెట్టకూడదండి. చూడండి పైకి ఎలా వస్తున్నాయో పొరలు పొరలుగా పొంగుతూ ఉబ్బుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. మొత్తం అన్ని చూడండి పైకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్రై అవుతాయి అనమాట అండి. నిదానంగా మనం స్లోగా తిప్పుకోవాలండి, టర్న్ చేసుకోవాలి పక్కకి. అంతే అండి. కాజా అనేది సింపుల్. మనం ఏదైనా పని ఏకాగ్రతతో చేయడంలోనే ఉంటదండి. మనకి రానిదంటూ ఏమీ ఉండదు. 1-2 సార్లు పాడైనా గానీ కంపల్సరీ సక్సెస్ అవుతామండి. మనకి చెయ్యాలనే పట్టుదల ఉంటే ఏదైనా సక్సెస్ అవ్వచ్చండి. మనం వంటే కాదు, ఏదైనా ఏ పనైనా సరే. చూడండి ఎంత బాగా వేగాయో, గోల్డ్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయ్యాయండి. చూడండి పొరల పొరలుగా ఎంత బాగా వచ్చాయో అన్ని కూడా, కాజాలన్నీ కూడా. అంతే అండి. ఇలా అన్ని చేసుకుని వేపుకోవడమే మనం. ఇవ్వండి ఇవన్నీ ప్లేట్లో తీసుకుంటున్నారండి. ప్లేట్లో తీసి పాకంలో వేద్దాం. ఇగో చూడండి కాజాలు ఎలా వచ్చాయో, ఎంత బాగా వచ్చాయో పొరల పొరలుగా. చూస్తేనే తెలుస్తుంది కదండి. అంతే అండి. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకోవడమే, ఫ్రై చేసుకుని తీసుకోవడమే. ఇవ్వండి కాజాలు వేడి పాకంలో వేసేసుకోవడమేనండి. వేసుకుని ఒకసారి గరిటతో ఇట్లా అనుకోవాలండి. నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ నుంచి తీసేసుకోవాలండి. చూడండి పాకం అనేది లాగుతుంది అనమాట. జ్యూసీ జ్యూసీగా ఉంటాయన్నమాట అండి అప్పుడు కాజాలు అనేవి. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. చూడండి కాజాలు అనేవి ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చూడండి లోన పాకంతో జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి. ఇలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. చూడండి చూడండి కాజా అనేది చూడండి లోన్ జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో. మీరు కూడా ఇలాగే తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ రూపంలో నాకు చెప్పాలండి. ఇలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.